వాడికి తెలియకుండా తీసుకొచ్చేసుంటాడు పాపం. వీళ్ళందరూ ఎంత అందంగా ఉంటారని తెలీక. ద హీరో గోస్ డాండుండు షో. ఈళ్ళకి ఇంకా తగ్గలే. ఇంకా అదే అదే హ్మ్. ముందు టీజర్ ఇదే మెయింటైన్ హ్మ్. చేస్తున్నారు. వచ్చి మీ రోల్ అదండి. సెకండ్ హీరోయిన్ అండి. దీంట్లో లవ్ ట్రయాంగిల్ ఉంటదండి. అదుంటదండి అంటారు. ఎన్ని యాహ్! సార్లు మర్చిపోదామన్నా ప్రతి టీజర్, ప్రతి కంటెంట్‌లోనూ ముందు చెప్తున్నారు. బోలెడు కంటెంట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. యాహ్! బోలెడు కంటెంట్ వస్తుంది. హ్మ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. మీ పకోడీగాళ్ళు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు ఒక మంచి లేడీస్ ట్రైలర్ టీజర్ రియాక్షన్‌తో వచ్చాం. కాదు టాక్సిక్ లేడీస్ అండ్ లేడీస్ టీజర్. యెస్. టీజరేనా ఇది? గ్లింప్సా? టీజర్ అనే అనుకుంటున్నాం. 1 మినిట్ 42 సెకండ్సే ఉండాలి. ఓకే. సో టాక్సిక్ రీస్టార్ట్ ఇది మళ్ళీ. ఇన్ని రోజులు కామ్‌గా ఉన్నారు. సో కొత్త గ్లింప్స్ ఏదో వదిలారు చూసేద్దాం. హ్మ్. దాంట్లో రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశారు. అదొక సర్ప్రైజ్. యాహ్! ఈడు ముందే చూసి చూసాడు. మళ్ళీ సర్ప్రైజ్ అంటారు. Here we go. బావుంది. Love. Love makes monsters of women. It is a beautiful illusion if one understands the depth of its deception. హ్మ్. చాలా And yet here we are. ఎంతమంది సార్? Fighting for his scraps of devotion. లేడీ ఓహ్! అండ్ లేడీస్ ఒక్కొక్కరుగా వస్తారా ఒకేసారి వస్తారా But here comes a plot twist, ladies. Don't forget the predictable spectacle of men and their cocks. ఓకే. ఆగస్ట్ 26థ్ ఎక్కడెక్కడ ఏంటేంటో పెడుతున్నారు, కాలుస్తున్నారు. ఈళ్ళకి ఇంకా తగ్గలే. ఇంకా అదే ముందు టీజర్ ఇదే మెయింటైన్ చేస్తున్నారు. అంటే లాస్ట్ టైము అది టీజర్ వదిలినప్పుడు మంచిగా పబ్లిసిటీ వచ్చింది ఫ్రీగా. అందులో ఏంటి అలా చూపిచ్చారు, ఇలా చూపిచ్చారని. ఇప్పుడు మళ్ళీ మర్చిపోయి ఉంటారు కదా! మళ్ళీ రీలోడ్. అది ఎన్ని సార్లు మర్చిపోదామన్నా ప్రతి టీజర్, ప్రతి కంటెంట్‌లోనూ ముందు చెప్తున్నారు. బోలెడు కంటెంట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. యాహ్! బోలెడు కంటెంట్ వస్తుంది. హ్మ్. వాళ్ళ ట్యాగ్‌లైనే అది కదా! ఫెయిరీ టేల్ ఫర్ అడల్ట్స్ అని. హ్మ్. గ్రోన్ అప్స్. యాహ్! చూద్దాం నిజంగా ఫెయిరీ టేల్ బావుంటదా? మరి లేకపోతే ఫ్లో అయిపోద్దా ఫేస్‌లో? కానీ ఏంటి అంతమంది ఉన్నారసలు? హ్మ్. మొత్తం అమ్మాయిలే చూపిచ్చాడు కదా! హీరోని హ్మ్. చూపిచ్చారు, లేడీస్ చూపిచ్చారు. నెక్స్ట్ ఇంకా విలన్స్ ఒకటొస్తే సరిపోద్ది. హుహు. విలన్ సెపరేట్‌గా వేరే వాళ్ళు ఉన్నారా? కొడుకే విలనా? కొడుకు. హ్మ్. హ్మ్. అయ్యుండొచ్చు. అది హ్మ్. వేరే గుడ్. రైవల్ గ్యాంగ్స్ అన్నా ఉండొచ్చు కదా! జస్ట్ ఇలా హీరో ఒక 100 మంది అమ్మాయిలు పెట్టి సినిమా తీస్తే నేను చూస్తా. యాహ్! ఐ డోంట్ హ్మ్. కాపోతే అది వయలెన్స్ ఐ డోంట్ లైక్ విలన్ స్టైల్‌లో చెప్పించారు కదా! ఆ! ఇలాగా. స్టైల్ ఆ! లేడీస్ అని. ఆహ్, ఓకే. అందరూ కలిసి ఒకేసారి వస్తారంటే అదే 'మగధీర' డైలాగ్ 100 మంది కలిసి ఒకేసారి రండి పంపించు 'షేర్ ఖాన్.' హ్మ్. బావుంది. గుడ్. అదేంటది ఏదో వాళ్ళు సినిమా గుర్తొచ్చింది హ్మ్. అబ్బా! సీన్ చూస్తే. హుహు. ఏం క్లైమాక్స్ గుర్తొచ్చింది? ఫైటు. అదే లాస్ట్‌లో చూపిచ్చారు కదా! అమ్మాయిలందరూ ఫైటు. ప్రభాస్ ఆ! అది చేసినట్టున్నాడు 'రెబెల్‌లో' అదే కాన్సెప్ట్. 2, 3 సినిమాల్లో ఉన్నాయి అట్లాగా. ఆ! అమ్మాయిలు అసాసిన్స్ లాగా వచ్చి బాలెరీనా టైప్‌లో ఆహ్, ఉందది కొంచెం. హుహు. వీళ్ళేంటో షురికెన్స్ ఇసిరేస్తున్నారు. అన్నీ చేసేస్తున్నారు. పాపానేమో గన్ పట్టుకొచ్చాడు చీటింగ్. ఇలా ఎ ఎంత ఫైటింగ్ చేసుకుంటూ వస్తుంటే ఆడు తుపుకని తుపాకి తీసి కాల్చేస్తుంటే
ఎవరు చెప్పలేదు. డోంట్ బ్రింగ్ నైఫ్స్ టు గన్ ఫైట్స్ అని. అందుకని తెచ్చేసుకున్నారు. యాహ్! వాడికి తెలియకుండా తీసుకొచ్చేసుంటాడు పాపం. వీళ్ళందరూ ఎంత అందంగా ఉంటారని తెలియక. బావుందండి. ఇంతకు మరి హీరోయిన్ కియారాని అయితే ప్రొజెక్ట్ చేశారు. మరి మిగతా వాళ్ళంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటారా? కియారా అద్వాని సరిపోతారేమో నాకు తెలిసి. ఆ పాట అది చూస్తుంటే జనరల్‌గా ఫ్లాష్ బ్యాక్‌లు వస్తాయి కదా! మంచి రొమాంటిక్ యాంగిల్ అండ్ హీరోయిన్ దారుణంగా చచ్చిపోద్ది. సో, హీరో గోస్ డాండుండు షో. ఇంతకి డబుల్ క్యారెక్టర్, ట్రిపుల్ క్యారెక్టర్ అయినా? డబుల్ అని అనుకున్నా. మరి టీజర్‌లో డబుల్ చూపించి ఇప్పుడు ట్రైలర్ వచ్చాక ఇంకో ట్రిపుల్ అంటే నేనేం చేయలేను. అంతమంది హీరోయిన్స్ ఉన్నారు కదా! ఏంటిది? అంతమంది హీరోయిన్స్ ఉన్నారు కదా! ఆ! ట్రిపుల్ యాక్షన్ ఉండొచ్చేమో అంటున్నారు అతను. ఇప్పుడు 'హుమా ఖురేషికి' హీరోయిన్ బెటర్‌లే. ఆమేదో పబ్బోనరో, సింగరో సంథింగ్ టైప్స్ ఉంది. హ్మ్. 'కియారా అద్వానీకి, నయనతారకి అట్‌లీస్ట్ మినిమమ్ ఉండాలి కదా! హ్మ్. సో, ఒక ముసలోడు, ఒక యంగ్ సరిపోలే? మరి రుక్మిణి 'రుక్మిణి వసంత్? వసంత్' వీళ్ళంతా ఐ డోంట్ నో. దే ఆర్ నాట్ మెయిన్ హీరోయిన్స్ అనుకున్నాను నేను. దే ఆర్ దేర్. బట్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్స్ ఉన్న ట్విస్ట్‌లు ఇచ్చే టైప్స్ ఏమైనా ఉంటదా? ఆ లాస్ట్‌లో ఆ అమ్మాయిల ఫైట్ పబ్‌లోనే జరుగుతుంది కదా! సో, ఐ థింక్ దట్ ఈస్ హుమా ఖురేషిస్ పబ్. వాళ్ళ గ్యాంగే ఉంటది. హ్మ్. అరే మరి ఏసిరంట్రా అన్నట్టు అవే పోయి చంపేసిరంట్రా అని చెప్పి. మరి చంపేసిరండి. నయనతార రండి. గాని అండర్ కవర్ ఏజెంట్, పోలీస్ ఏమన్నా అవుతారేమో. లేదా రుక్మిణి వసంత్ కన్నా వెళ్ళిపోవాలి. అలాంటి ఒక క్యారెక్టర్ పెడతారు డెఫినెట్‌గా. యాహ్! కొన్నిసార్లు సినిమాలు చూసినప్పుడు హీరో అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతుంటే అదే డౌట్ వస్తుంటది. ఇదేమన్నా అండర్ కవర్ హీరో ఏజెంట్ అంటారేమో లాస్ట్‌లోకి వచ్చి పోలీసోడు కాబట్టి అని. హ్మ్. హ్మ్. మీరేమంటారు? ఇది మంచి దమ్మున్న స్క్రిప్ట్ అంటారా? లేదా 'యష్', 'కేజీఎఫ్' ఆ హైప్‌లో వి నీడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి ఇంతమంది సైన్ అయ్యారంటారా? లేదు, దమ్ము లేకపోతే స్క్రిప్ట్‌లో అట్‌లీస్ట్ ఒక్క చోటన్నా వాళ్ళు మెలో డౌన్ అవుతారు. దే ఆర్ నాట్ బ్యాకింగ్ డౌన్. హ్మ్. హ్మ్. ఏ ప్రమోషనల్ గ్లింప్స్ చూసినా హ్మ్. దే ఆర్ నాట్ బ్యాకింగ్ డౌన్. స్టైలిష్‌గా బాగా తీశారనైతే అర్థమవుతుంది. బట్ ఆ కోర్ సెంటిమెంట్ వర్క్ అవ్వాలి సేమ్ థింగ్. హ్మ్. లేకపోతే అదే నా అంటే ఇంతమందిని ఒక స్టోరీ, ఒక స్క్రిప్ట్ చెప్పి సైన్ చేయించడం కష్టం కదా! హ్మ్. అందరూ కొంచెం నోటెడ్ నేమ్సే అందరూ. సో, ఆయన అందరూ వచ్చి జర్నీలో జాయిన్ అయ్యారంటే నిజంగా అంత దమ్ముందా స్క్రిప్ట్‌లో లేదా దానికి దీనికి సంబంధం ఉండదమ్మా. అంతే ఆళ్ళేం జెప్తారో తెలుసా? అసిస్టెంట్ డైరెక్టర్‌లొచ్చి చెప్తారు చాలా మంది వీళ్ళకి. ఆ! వచ్చి మీ రోల్ అదండి. సెకండ్ హీరోయిన్ అండి. దీంట్లో లవ్ ట్రయాంగిల్ ఉంటదండి. అదుంటదండి అంటారు. హ్మ్. 2, 3 సీన్‌లు అలా తీస్తారు. తర్వాత అయిపోద్ది. మిగతాయి కట్ చేసేసి ఆళ్ళకి నచ్చింది పెట్టుకుంటారు అందులో. ఎడిటింగ్ టేబుల్‌లో కట్ హ్మ్. అవ్వాల్సి వచ్చిందని చెప్పి మేనేజ్ చేసేస్తారు. యాహ్! 'త్రివిక్రమ్' సినిమాలో జెప్తారివి. ఆళ్ళు కావాలని జేసేవి. హ్మ్. మొన్న 'గుంటూరు కారంలో' గూడా అమ్మాయి ఎవరినో చూసాను. అమ్మాయి వచ్చి కాఫీ ఇస్తా ఉంటది సినిమా అంతా. ఆ! దీనికి ఈమెనెందుకు హీరోయిన్ పెట్టుకున్నారని. సో, నాకు తెలిసి ఖచ్చితంగా ఎళ్లి ఆమెకేదో ఊదుంటారు. సెకండ్ హీరోయిన్ నువ్వు, హ్మ్. మరదలివి నీకుని బయటొచ్చే అమ్మాయికి మధ్యలో ఎవడ్రా బయట నుంచొచ్చింది? ఆ! సెకండ్ హీరోయిన్ అనంగానే మావోడు రెడీగుంటాడు. లేడీస్ అండ్ లేడీస్ అనుకుంటా. హ్మ్. హ్మ్. సో, ఇక్కడొచ్చి ఆల్ జెంట్స్ అని ఎళ్ళిపోయాడు. వెల్ ఎనీవే ఐ థింక్ కిక్ స్టార్ట్ వైస్ బానే ఉన్నట్టుంది. అంటే ప్రమోషన్స్ గట్టిగా చేయాలి. ఓపెనింగ్స్ అయితే వస్తాయి 'కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్‌లో'. అది సస్టైన్ ఇట్లయితే చూడాలి. 'రామాయణ' అక్టోబర్‌లో గదా! హ్మ్. దానికి 2 నెలల ముందర. సో, ఈ బ్యాడ్ బాయ్ ఇమేజ్ రావణాసుడి లుక్‌కి ఒక బిల్డప్ అనుకోవచ్చేమో. హ్మ్. మేబీ యాహ్! తర్వాత యుల్ నాట్ ఫీల్ దట్ బ్యాడ్ యష్ గురించి. హుహు. ఆల్‌రైట్. ఎక్కడి వరకు ఉన్నారంటే లైక్ చేయండయ్యా, సబ్స్క్రైబ్ చేయండయ్యా. ప్రతి వీడియోలో చెప్పాలా? నెక్స్ట్ వీడియో వస్తది. దీని తర్వాత అది కూడా చూసేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. టేక్ కేర్. బాయ్. సీ యూ. బై బై. బాయ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు